ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. హైడ్రా పెట్టి రేవంత్ మంచి పని చేశారని రేవంత్ నిర్ణయానికి జై కొట్టారు పవన్. తెలంగాణలో కొంతకాలంగా ఎక్కువగా మార్మోగుతున్న పేరు హైడ్రా. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల అంతు తేల్చుతున్న ఈ వ్యవస్థ కబ్జాదారుల పాలిట సింహ స్వప్నంలా మారింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ తెలంగాణలో కొలువుదీరిన హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చారు. బుడమేరు పరివాహక ప్రాంతం ఇల్లు కట్టేశారు. ఈ విషయంలో సంబంధిత యంత్రాంగానికి మున్సిపాలిటీ పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది. హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చి వీటన్నింటినీ తొలగించవచ్చు, కానీ కొన్ని సమస్యలు వస్తాయి. హైదరాబాద్ లో చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టడం చూశాను. భవిష్యత్తులో ఇబ్బందులు రావా అనుకునేవాడిని. అన్నీ కట్టేసిన తర్వాత కూల్చేయడం కాదు, ఇలాంటి వాటిని ముందే నివారించేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అధికారులు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చడం సమంజసమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి పని చేశారని ప్రశంసించారు. విజయవాడలో పవన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని చెరువుల్లో ఇల్లు కడుతుంటే బాధేసేది. ఇప్పుడు రేవంత్ వాటిని తొలగించడం సంతోషంగా ఉంది. అసలు అక్రమ నిర్మాణాలను ముందే అడ్డుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో సంభవించిన వరదల్లో 29 మంది మరణించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. 2 గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో లోపం ఉందన్నారు. 253 ప్రాంతాలు నీట మునిగితే 100కు పైగా యథాస్థితికి వచ్చాయన్నారు. 45,000 మంది ప్రజలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు. మరోవైపు బుడమేరులో జరిగిన ఆక్రమణలే విపత్తుకు కారణమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయపడ్డారు. విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా పనిచేస్తున్నారని, ఈ వయసులోనూ ఆయన ట్రాక్టర్లు, జేసీబీలలో పర్యటిస్తున్నారన్నారు. అలాంటి వారిని అభినందించాల్సింది పోయి విమర్శించడం తగదని వైసీపీకి హితవు పలికారు. ఆరోపణలు చేసే ముందు వైసీపీ నేతలు కూడా సహాయ చర్యలో పాల్గొనాలని సూచించారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.